హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పుక్షిత. ఈరోజు మన వీడియో వచ్చేసి చల్లమిరపకాయలండి. చల్లమిరపకాయలు అనే పేరు వినగానే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతాయండి. అస్సలు ఎంతమందికి ఇష్టమో తెలుసా అండి ఈ చల్లమిరపకాయలు అంటే. నాకైతే భలే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. మిరపకాయలు ఈ సైజు ఉన్న మిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి. కాబట్టి మీరు సన్నగా ఉన్న మిరపకాయలని తీసుకోండి. ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి వాటర్, సాల్ట్ వేసుకొని దాంట్లో ఈ మిరపకాయలు అనేవి కడగండి. ఇలా కడిగినట్టయితే దానికి ఉన్న మట్టి, కెమికల్స్ మొత్తం పోతాయండి. చూడండి, ఇలా వచ్చిన కాయలని తీసేయండి. ఇలాంటి కాయలు కానీ మీరు వేసుకున్నారంటే మనం ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటాం కదా, సంవత్సరం వరకు ఉండాలి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకుంటే అన్నీ పాడవకుండా ఉంటాయి. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పిన్నిస్ తీసుకోండి. ఇలా పిన్నిస్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న ఘాటుగా ఇలా పెట్టేసుకోండి లైన్గా. ఒక చిన్నది ఇలా పెట్టేశారంటే మనం మజ్జిగలో ఊరేస్తాం కదండి, ఆ ఊరనిచ్చినప్పుడు ఆ మజ్జిగ అంతా దాంట్లోకి వెళ్ళి కారం అనేది అస్సలు ఉండదండి. తినేటప్పుడు బాగుంటాయి కారం లేకుండా. చూడండి, ఇలా మొత్తాన్ని గీరేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. చాలామందికి ఇలా సన్న మిరపకాయలు దొరకవండి. దీనికంటే కొంచెం సైజు వస్తాయండి. ఆ సైజు అది కూడా బాగానే ఉంటుంది. ఈ సైజు దొరికితే మాత్రం ఇదే సైజు తెచ్చుకొని మీరు ఉప్పు మిరపకాయలు అనేవి ఊరేసుకోండి. ఇలా ఈ మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా గీరేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ మిరపకాయలు అయితే 3 కేజీలండి. ఈ 3 కేజీల మిరపకాయలకి మునగ మజ్జిగ పోసుకోవాలండి. మజ్జిగకి కొలత అనేది ఏమి ఉండదండి. మజ్జిగ కూడా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కల్లుప్పు ఉంటుంది కదండి, అది వేసుకొని మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. మీరు మెత్తగా పౌడర్ చేసుకోకపోయినా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నేనైతే ఈ విధానంలో చేస్తానండి. ఇలా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది 3 కేజీలకి 6 గిద్దల ఉప్పు అండి. అంటే కేజీకి 2 గిద్దల ఉప్పును వేసుకోవాలి. ఇలా ముందే మీరు కొలుచుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు మిరపకాయలు కలుపుకునేటప్పుడు ఈజీగా అయిపోతుందండి. తడి చేతులు ఉప్పులో పెట్టకుండా డైరెక్ట్గా ఉప్పును ఈ మజ్జిగలో వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలాగాని చేసుకున్నారంటే మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఈ విధానంలో చేస్తాము. అలాగే మీలో ఈ ఉప్పు మిరపకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ జనరేషన్ వల్ల అయితే ఇంట్లో పెట్టడం చాలా తగ్గించేశారండి. ఈ ఉప్పు మిరపకాయలు పెట్టుకోవడం చాలా పెద్ద పని అనుకుంటారు కానండి, చాలా ఈజీ అండి పెట్టుకోవడం. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. మీరే అనుకుంటారండి ఇంత ఈజీనా ఉప్పు మిరపకాయలు పెట్టడం అని. ఈ ఉప్పు మిరపకాయలని పోసుకునేటప్పుడు ప్లాస్టిక్ బకెట్ కానీ ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవాలండి. స్టీల్ వాటిల్లో, తెల్ల వాటిల్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు మజ్జిగ వేసుకొని, మజ్జిగ చిక్కగా ఉన్నాయని నేను ఇక్కడ వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేయండి. ఇలా కానీ కలిపారంటే ఉప్పు అడుగున పేరుకోకుండా మొత్తం కలుస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు మిరపకాయలకి గీరి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ మజ్జిగలో వేసేసుకోవాలండి. తడి ఉంటే పాడైపోతాయి అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి. తడి ఉన్నా ఏమీ పాడైపోవండి. ఇలా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పైనుంచి కింద వరకు బాగా కలిపేసుకొని ఈ పచ్చిమిరపకాయలు మునగ మజ్జిగని ఉండేలాగా చూసుకోండి. ఇలా బాగా కలిపేసి 3 రోజులు ఉంచాలండి. 3 రోజులు రోజుకి ఒక్కసారి పైనుంచి కింద వరకు కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కానీ కలపెట్టినట్లయితే మొత్తం కలుస్తాయండి. లేదంటే అడుగున పేరుకుపోయి ఉప్పు అలా ఉంటాయండి. ఇలా కలిపెట్టుకొని 3 రోజు పొద్దున పూట ఇలాగా కవర్ మీద మజ్జిగలో నుంచి మిరపకాయలన్నిటినీ తీసి ఇలాగా పల్చగా ఎండకి ఎండబెట్టుకోవాలండి. ఇలాగా ఎండపెట్టుకొని మళ్ళీ అదే రోజు సాయంత్రం మళ్ళీ మజ్జిగ ఉంటాయి కదండి, అవి పారపోయకుండా అలాగే ఉంచండి. అవి మొత్తం కలిపేసి ఆ రోజు ఈవినింగ్ దీంట్లో వేసేయండి మజ్జిగలో. ఇలా వేసేసి ఆ నైట్ మొత్తం అలాగే ఉంచేయండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మిరపకాయలను తీసి ఎండలో ఎండపెట్టుకోండి. ఇలాగా 2 రోజులు చేయాలండి. అంటే 3 రోజులు
మజ్జిగలో నాననివ్వాలి. మూడవ రోజు మజ్జిగలో నుంచి తీసి ఎండలో ఎండపెట్టుకోవాలండి. అదే రోజు మళ్ళీ సాయంత్రం మజ్జిగలో వేసుకోవాలి మూడో రోజు. నాలుగో రోజు మార్నింగ్ కూడా మజ్జిగలో నుంచి తీసి కవర్ మీద ఎండకి ఎండపెట్టుకోవాలండి మార్నింగ్ పూట. నాలుగో రోజు ఈవినింగ్ కూడా ఇలా మజ్జిగలో ఉప్పు మిరపకాయలని వేసి అలా కలిపేసి మూత పెట్టాలండి. ఇలా 5th డే మార్నింగ్ మొత్తం ఒకసారి కలిపేసి ఈ మిరపకాయలని కవర్ మీద వేసి ఎండకి పూర్తిగా ఎండే వరకు ఎండనిచ్చుకోవాలండి. ఇంకా 5th డే నుంచి మజ్జిగలో వేయాల్సిన అవసరం లేదండి. ఇలా పూర్తిగా ఎండే వరకు ఎండనిచ్చుకుంటే సరిపోతుంది. ఇదైతే 5th డే ఈవినింగ్ అండి. ఇది ఇలాగా నాకైతే 3 days పట్టింది. అంటే మొత్తం 8 days అయితే పట్టిందండి మిరపకాయలు మొత్తం ఎండడానికి. బాగా ఎండొస్తే కనుక 6-7 daysలో ఎండిపోతాయండి. చూడండి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా నొక్కితే విరిగిపోయి సౌండ్ రావాలండి, క్రిస్పీ సౌండ్. మనకి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఉప్పు మిరపకాయలని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చండి. ఇవి పప్పుకూరలోకి, కర్డ్ రైస్లోకి చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.